Insertion sort is a simple sorting algorithm that builds the final sorted array or list one at a time. It is much less efficient than large lists than more advanced algorithms such as quick sort, heap sort, and merge sort. Merge sort, quick sort కన్నా ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. బట్ కంపేర్ టు బేసిక్ సార్టింగ్ మెకానిజమ్స్, ఇన్సర్షన్ సార్ట్ ఈస్ ద బెస్ట్ సార్ట్. In insertion sort, every iteration moves an element from unsorted portion to sorted portion until all the elements are sorted in the list. And unsorted portion నుంచి sorted portion కి మూవ్ చేసుకుంటే వెళ్తుంది. It is similar to sorting a deck of cards with our hands. మనకి ఏది కార్డ్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు చూడండి, పొజిషన్ బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే లీస్ట్ దానికన్నా లీస్ట్ ఎక్కడ ఉందో అక్కడ పంపిస్తారు. అంటే ఇప్పుడు 8 ఉంది అనుకోండి, 9కి ముందు తీసుకెళ్తా ఉంటారు, అంటే అరేంజ్ చేస్తున్నప్పుడు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇన్సర్షన్ సార్ట్. అంటే ఇక్కడ మనం ఏం చెక్ చేస్తాం, ఫస్ట్ ఏ ఆఫ్ 0 అంటే మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏ ఆఫ్ 0ని మనం ఏం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ప్రీవియస్ కార్డే లేదు, సారీ ఎలిమెంట్ లేదు. ఓకే, ఎలిమెంట్ లేనప్పుడు ఏం చేస్తాం అంటే ప్రీవియస్ ఎలిమెంట్ మనం చెక్ చేయట్లే. ఓకే, 1కి వెళ్ళినప్పుడు అంటే సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే అంటే వర్కింగ్ చూడండి, జనరల్గా సింపుల్ సార్టింగ్ మెకానిజం అంటే డిపెండ్స్ ఆన్ ఎలిమెంట్స్. నేను n వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి, n వాల్యూ తీసుకోవాలి, 6 వాల్యూ తీసుకోవాలి, 18, 64, 13, 21, 45 and 18 and 36. ఫస్ట్ ఎలిమెంట్ ఆటోమేటికల్లీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తీసుకుని దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ఎలిమెంటే లీస్ట్ ఉంది కాబట్టి నో నీడ్ టు చేంజ్, సేమ్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ తీసుకుని దాని ముందున్న ఎలిమెంట్ చెక్ చేయండి. ఎప్పుడైతే చెక్ చేసామో అది హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి అప్పుడు దానికన్నా ముందు ఎన్ని ఎలిమెంట్ చెక్ చేయండి. 18 కూడా హైయెస్ట్ ఎలిమెంటే కాబట్టి ఇంకా తర్వాత ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఆగిపోవాలండి. అంటే ఆ ప్లేస్ నుంచి అది మూవ్ అవడానికి ఏ ప్లేస్ ఉందో చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. అంటే 18 హైయెస్ట్, సారీ 64 హైయెస్ట్, 18 కూడా హైయెస్ట్ కాబట్టి అప్పుడు 18తో స్వాప్ చేయండి. 13, 64, 8, సరే చూడండి, 60 తీసుకున్నాడు. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 60, అది ఇటు సరిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే 20, 20ని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేయండి. 60 అన్నది హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి 20, 60 స్వాప్ చేశాను నేను. తర్వాత ఎలిమెంట్ ఏంటంటే 60, 60ని 10ని 60తో కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు 60 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. తర్వాత మళ్ళీ 10ని తీసుకెళ్ళి 20తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇప్పుడు 10 వెళ్ళి ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలంటే 20కి ముందు ఇన్సర్ట్ అవ్వాలి. 20 ముందుకు వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది, ఇన్సర్షన్ అన్నాం కాబట్టి. ఓకే, తర్వాత ఎలిమెంట్ ఏంటంటే 40ని తీసుకుని 16తో కంపేర్ చేస్తాం, హైయెస్ట్ వాల్యూ. మళ్ళీ 40ని తీసుకుని 20తో కంపేర్ చేస్తే అది లీస్ట్ వాల్యూ. అప్పుడు ఏమవ్వాలంటే 40 వెళ్ళి 60 ముందుకు వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 30కి ప్రీవియస్ ఎలిమెంట్ ఏంటంటే 60 హైయెస్ట్ వాల్యూ. మళ్ళీ దానికి ముందర ప్రీవియస్ ఎలిమెంట్ ఏంటంటే 40 హైయెస్ట్ వాల్యూ. దానికి ముందర లీస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 20, అది లీస్ట్ వాల్యూ కాబట్టి 20 ముందుకు అయితే 30 వెళ్ళదు, 40కి ముందుకు తీసుకొచ్చి యాడ్ చేయాలి. అంటే 20కి 40కి మధ్యలో 30 యాడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఉందంటే 20 ఉంది. 20 ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్నీ కంపేర్ చేసుకుంటే వెళ్ళాలి. 60తో కంపేర్ చేస్తాం హైయెస్టే, 40తో కంపేర్ చేస్తాం హైయెస్టే, 30తో కంపేర్ చేస్తాం హైయెస్టే, 20తో కంపేర్ చేసినట్టు ఈక్వల్ అయింది. హైయెస్ట్ అయితేనే చేంజ్ చేయాలి. అంటే 30కి ముందుకు వెళ్ళి యాడ్ అవుతుంది 20. నెక్స్ట్ 50 తీసుకోండి, 50 వెళ్ళి 60తో కంపేర్ అవుతుంది హైయెస్ట్. బట్ 50తో 40 కంపేర్ చేస్తే హైయెస్ట్ కాదు కాబట్టి 60 ముందుకు వెళ్ళి 50 యాడ్ అవుతుంది. అంటే మూవ్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాం అంతే మనం. అంటే అలా ఎక్కడ మూవ్ చేయడానికి ఉందో చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ప్రీవియస్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి వరకు పాసిబుల్ ఉందో అక్కడ వరకు రన్ చేసుకుంటూ వెళ్ళాలండి. అంటే ప్రీవియస్ ఎలిమెంట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేయడానికి లేదు, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్కి ముందు ఎలిమెంట్స్ లేవు. సెకండ్ ఎలిమెంట్ తీసుకుని ఎవరిని కంపేర్ చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ హైయెస్ట్ వాల్యూ అయితే సెకండ్ ఎలిమెంట్ ఏమో దాని ముందుకు వెళ్ళి యాడ్ అవ్వాలి మన ఎలిమెంట్. థర్డ్ ఎలిమెంట్ తీసుకుని ఎవరిని చెక్ చేయాలంటే ప్రీవియస్ అన్ని చెక్ చేయాలి. ఎక్కడి వరకు చెక్ చేయాలంటే దానికన్నా లీస్ట్ ఎలిమెంట్ వచ్చే వరకు చెక్ చేయాలండి. దానికన్నా లీస్ట్ ఎలిమెంట్ వస్తే అక్కడ ఆగిపోయి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ చేసేటువంటి.
అంటే హైయెస్ట్ వాల్యూస్ ఉన్నప్పుడల్లా వర్క్ అవుతుండాలి, హైయెస్ట్ వాల్యూ లేకపోతే ఆగిపోవాలి. అది మన వర్కింగ్ అండి. ఓకే, అది ఎక్కడ వరకు చెక్ చేయాలి? ఫస్ట్ ప్లేస్ వరకు చెక్ చేయాలి. అంటే ఇప్పుడు అదే కోడ్ మనం రైట్ చేయాలనుకోండి, ఇక్కడ ఏమని రాస్తారు? ఇన్సర్షన్ షార్ట్ అని రాస్తారు. ఓకే, నేను ఇక్కడ ఫంక్షన్ ఏం రైట్ చేశాను, ఇన్సర్షన్ షార్ట్ అనే రైట్ చేశాను. ఓకే, నేను ఇక్కడ ఐ కామ జే కామ తీసుకున్నానండి. ఓకే, ఫస్ట్ ఏం చెక్ చేయాలి? 1 నుంచి చెక్ చేయాలి, ఎందుకంటే 0 చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఐ లెస్ దాన్ అండ్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే జే ఈక్వల్ టు I-1, అంటే వెనక దాని ప్రీవియస్ ఎలిమెంట్ కలెక్ట్ చేసుకోవాలి మేము. అంటే ఐ ఎక్కడ ఉన్నా కూడా జే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే I-1 నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయినప్పుడు నేనేం చెప్పాను, నేను స్టార్టింగ్ పొజిషన్ వరకు చెక్ చేయాలంటే అప్పుడు జే వాల్యూ ఎక్కడికి రావాలంటే వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్? జే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి కంపల్సరీ. 0 అయిన తర్వాత ఇంక దానికి ప్రీవియస్ ఎలిమెంట్ ఉండదు. అండ్ ఇంకోటి ఏం చెప్పాను నేను, మన వాల్యూ ఆ వాల్యూ కన్నా హైయెస్ట్ కాదే కంపేర్ చేయాలి. అంటే ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 అయితే అప్పుడు ఏం చేయాలి? స్వాప్ చేయండి. అప్పుడు ఏదో స్వాప్ చేయాలంటే ఏ ఆఫ్ జేని ఏ ఆఫ్ జే ప్లస్ 1తో స్వాప్ చేయాలి. ఇంటి టీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే, ఏ ఆఫ్ జే ప్లస్ 1. ఎందుకంటే ఆ ప్లేస్ ని అప్డేట్ చేయాలి మనం. ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే ఈక్వల్స్ టు టీ. ఇంకొకటి ఏంటంటే అలా ఎక్కడ వరకు చెక్ చేయమన్నాను? పాసిబుల్ ఉన్నంత వరకు చెక్ చేయమన్నాను కాబట్టి మళ్ళీ జే మైనస్ మైనస్ అవ్వాలండి. ఎందుకంటే తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా లీస్ట్ ఎలిమెంట్ ఉండొచ్చు, ఆ తర్వాత కూడా నెక్స్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఉండొచ్చు. అలా ఎక్కడ వరకు చెక్ చేయాలంటే 0 ఇండెక్స్ వచ్చే వరకు చెక్ చేయాలి. 5 అని ఇచ్చాను నేను, 65 అని ఇచ్చాను, 23 అని ఇచ్చాను, 76 అని ఇచ్చాను, 11 అని ఇచ్చాను, 55 అని ఇచ్చాను. 11, 23, 55, 65 అండ్ 76. దిస్ ఈస్ ఇన్సర్షన్ సార్ట్. ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఎలిమెంట్ మీరు చెక్ చేయక్కర్లేదు కానీ సెకండ్ ఎలిమెంట్ తీసుకుని ప్రీవియస్ ఎలిమెంట్స్ అని ప్రీవియస్ ఎలిమెంట్స్ అంటే ఒకటే ఉంటుందో చెక్ చేస్తాం, అవసరం అయితే స్వాప్ చేస్తాం. థర్డ్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ప్రీవియస్ 2 ఎలిమెంట్స్ ని చెక్ చేయాలి. 2 ఎలిమెంట్స్ చెక్ చేయాలా లేదా అనేది డిపెండ్స్ ఆన్ వాల్యూ. థర్డ్ వాల్యూని సెకండ్ వాల్యూతో కంపేర్ చేస్తారు. హైయెస్ట్ అనుకోండి స్వాప్ చేస్తారు, మళ్ళీ ఆ వాల్యూని ఎవరితో కంపేర్ చేస్తారు? ఫస్ట్ వాల్యూతో కంపేర్ చేస్తారు. హైయెస్ట్ కాదనుకోండి ఉంచేయండి. ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ తీసుకుని ఏం చేయాలి? రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ ని చెక్ చేసుకుంటే వెళ్ళాలి. చెక్ చేయడానికి పాసిబుల్ ఉందో చెక్ చేస్తాం. అంటే లీస్ట్ ఎలిమెంట్ అయితే స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ ఎలిమెంట్ తీసుకుని ప్రీవియస్ 4 ఎలిమెంట్స్ చెక్ చేస్తాం. సిక్స్త్ ఎలిమెంట్ తీసుకుని ప్రీవియస్ 5 ఎలిమెంట్స్ చెక్ చేసుకుంటే వెళ్తాం. అది ఎక్కడ వరకు ట్రావెల్ అవ్వడానికి ఉంటే అక్కడ వరకు ట్రావెల్ చేస్తున్నాం అండి. ఇన్ కేస్ ఎక్కడన్నా ఇది కాదు అనుకుంటే ఇక్కడ ఆపేస్తున్నాం, లేకపోతే 0 ఇండెక్స్ వచ్చినా ఆపేస్తాం. రైట్ దిస్ వన్. ఇన్సర్షన్